ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగున్నారని నమ్ముతున్నా. మీరు బాగుండాలని కూడా ఎడతెగక దేవుని సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేస్తున్నా. మరి మనకు 8వ తారీఖు నుండి ప్రభుత్వము మనకు దేవాలయాలు దేవుని మందిరాలని తెరుచుకోవచ్చని చెప్పినప్పటికైనా సనత్ నగర్ ఈ ఏరియా రెడ్ జోన్ ఉన్న కారణం బట్టి మనము దేవుని మందిరంలో కొడుకోలేకపోతున్నాం. యథాప్రకారం ఆన్లైన్లో ఈ నెల అంతా పరిచర్య ఏ విధంగా జరుగుతుంది, ఇదివరకు మీరు ఏ విధంగా క్రమాన్ని పాటించి మరి సంఘ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నారో ఆ క్రమాన్ని మీరు కంటిన్యూ చేస్తుండండి. గురువారం బైబిల్ స్టడీ అదేవిధంగా దేవుని సన్నిధిలో సమయం ఇచ్చి విని ఆత్మీయ జీవితంలో బలపరచబడండి. సంఘములో ఆత్మ చెప్పు మాట చెవగలవాడు ఇనును కాకాని దేవుని వాక్యం వినండి. సీయోను నుండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆదివారం ప్రభు దినం నిమిత్తము ఆరాధన వర్తమానం, బలవర్తమానం, అదేవిధముగా మరి ఇంతకుముందు ఏ విధంగా పరిచయం జరిగిందో అది కఠినం అవుతుంది. మరి బల్ల చేసుకోండి. మేము మీకు కన్ఫర్మ్ చేస్తాం. మరలా దేవుని మందిరం ఎప్పుడు మనం కూడుకోవాలి, ఏ విధముగా ఎన్ని సెషన్ పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్త ప్రకారమే ముందు పోదాము. మీరు బాగా ప్రార్థన చేయండి. మరి సనత్ నగర్ ప్రాంతంలో రెడ్ జోన్ ఉంటున్నది. దయచేసి మరి దేవుడు ఆ ప్రజలను కరోనా వైరస్ చేత బాధపడుతున్న వారిని దేవుడు ముట్టున్నట్లుగా, మరి మన ఇండియాను దేవుడు భద్రపరుచున్నట్లుగా, ప్రపంచంలో కరోనా వైరస్ చేత బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరచున్నట్లుగా, దేవుని కనికరము త్వరలోనే ఈ కరోనా వైరస్ పైన దేవుడు తన కనికరం చూపునట్లుగా ప్రార్థించండి. మీరుకై అవసరమును బట్టే బయట తిరగండి. దయచేసి బయట పోయినప్పుడు కూడా మాస్క్ తప్పక ధరించండి. మరి ఈ విధంగా బయట పోయినప్పుడు మరి అవసరాన్ని బట్టి మరి కొంచెం దూరంగా ఉండి మీరు మాట్లాడండి. ఈ విధముగా కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన శ్రద్ధను బట్టి మనం భయముతో ముందు పోయినప్పుడే మనం వాటి భద్రపరచబడగలము. మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలం. ఈ హెచ్చరికలన్నీ దయచేసి క్రమాన్ని పాటించండి. సీయోను సంఘం భద్రత నిమిత్తము ప్రార్థన చేయండి. దయచేసి మీ నిమిత్తమేమో ఎడతెగక ప్రార్థన చేసుకున్నాం. ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఎవరు ఉంటే ఫోన్ చేయండి. మరి ఏదైనా అత్యవసరమైన సమయంలో మీ కొరకు మేము అందుబాటులో నుండి ప్రార్థన చేస్తాం. ఈరోజు సంఘ ప్రార్థన నిమిత్తము మరి దయచేసి సీయోను పాట పుస్తకం నుండి 5వ పాట యెహోవా బలమా, యథార్థమైన అందులో కొన్ని వచ్చిన మాత్రమే పాడుకుంటాం. తర్వాత దేవుని వాక్యం విని మనము దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయపడును గాక.
యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశులను బలమైన చేతి, జలరాశులను బలమైన చేతి, వెలుపల చేర్చి బలమైన దేవుడు, వెలుపల చేర్చి బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నా కాళ్ళను కాలుగా చేసి, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి, నా కాళ్ళను కాలుగా చేసి, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకు అందించి, రక్షణ కేడెము నాకు అందించి, అక్షయముగా అక్షయము చేర్చి, అక్షయముగా అక్షయము చేర్చి. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా. పాడు సంఖ్య సీఎం పాట పుస్తకంలో నుండి 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను పిలుదాం.
యేసుకు జై. సియోను గీతం సంపూర్ణ కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఎల్లుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఎల్లుదము. మనం చేసుకుంటాము. ప్రేమల ప్రభా దగ్గర తండ్రి కృపంతటి కొరకై వందనాలు చెల్లించు. నీ సన్నిధిలో మరి ప్రభా ఈ వారం కూడా సంఘంగా కూడడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై మీరు వందనాలు. ప్రార్థించమని ప్రభా దేవా ప్రార్థనకు ప్రభు చేరేటి దేవాన్ని ఎందుకు వస్తున్నాం నేను తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించుకుని ఈ సమయం ఈ వాక్యం చూస్తూ లేదా తండ్రి నీ నడిపింపు కొరకై ప్రభా మేము ఈ సన్నిధిలో చేరింటుండగా మా ప్రియులు ఆశతో లేదా తండ్రి ఏ విధంగా ఈ యొక్క ప్రార్థనలో మమ్మల్ని నడిపిస్తారో ప్రభా మరి లేదా తండ్రి వేచింటుండగా వారి యొక్క హృదయాలను ప్రభా మీరే పురికల్పమని వెలువరించి వస్తున్నాం. లేదా తండ్రి ఆత్మతో సత్యంలో మనం ఆరాధించమని సెలవుసిన ప్రభా మరి నీ సన్నిధిలో దీనులపై మరొకటి వస్తున్నాము. జ్ఞాపకం చేసుకోమని వెలువరిస్తున్నాం. ఆ సమయం దేవుని కనుక చేయమని వందనాలు చెల్లించి క్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రార్థన కొరకై కొన్ని తలంపులు కొన్ని వాక్య భాగాలు మనము చూసుకుంటాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనము. 2-3 వచనాలు మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథము 65:2-3 వచనాలు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలండి. మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయు. మన ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి ఇక్కడ మన ప్రభు మరి ఎటువంటి వాడు ప్రార్థన ఆలకించేవాడు అంటున్నాడు. మనం చేసే ప్రార్థనలను మరి వినడానికి ఆతురపడుతున్నటువంటి వాడు అంటున్నాడు. సర్వ శరీరంలో ఆయన అంటున్నాడు. వారితో పాటు మనం కూడా ఆయన సన్నిధిలో చేయించున్నాం. మరి దానికి తర్వాత ఉన్నటువంటి అధ్యాయం చూసినట్లయితే 66వ అధ్యాయం 18వ వచనము చూసినట్లయితే నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనమే వినకపోయి. ప్రార్థన చేయనప్పుడు మరి మన హృదయంలో పాపము లక్ష్యం చేయనట్లయితే మన యొక్క ప్రార్థన ఆలోచించడానికి ప్రభు సంసిద్ధంగా ఉంటున్నాడు. అదే 3వ వచనం చూస్తున్నాడు కదా, నా మీద మోపబడినటువంటి దోషములు భరింపజాలనివి వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయి ప్రభు అని అంటున్నాడు. కనుక మనం కడిగి ప్రార్థన కొరకై మన హృదయాలను దేవుడు సిద్ధం చేయక మరి 55వ కీర్తనలో చూస్తాము. 55వ కీర్తనలో దేవా చెవియొక్కి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపములకు విముఖుడవై మనము అదే తలపుతో మరి ప్రభు సన్నిధానంలో మనము చేయించున్నాము. ప్రభు దగ్గరికి వస్తాము. ప్రభు మా ప్రార్థన
స్వస్థపరచండి, మరి విముఖుడు కాకండి ప్రభా అని ప్రభు వ్యవస్థాం. మరి ఈ సమయంలో ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన కొరకై ప్రభు ఏం చేస్తుంటున్నాడు. మరి 2వ దినవృత్తాంతం గ్రంథము 7:14 మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతం గ్రంథము 7:14 మనం అనేక సార్లు చూస్తున్నాం. ఈ మధ్యలో నా నామము సరే నా పేరు పెట్టబడిన నా నామము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. నా జనులు ప్రార్థించున్నాం. సమయంలో ప్రజల కొరకై చేరించున్నాం. మరి ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో యోహాను మరి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయానికి వస్తాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము. ఈ అధ్యాయం కొంచెం పెద్దగా ఉన్నది కానీ క్లుప్తంగా మనము చూసుకుంటాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము. మొదటి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనేను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిలో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తుగా నీ దేహమును యాజకుడికి కనబరచుకొను. మోషే నియమించిన కానుక సమర్పించుము వానితో చెప్పాను. చూస్తుంటున్నాం. యేసు ప్రభు 5, 6, 7 అధ్యాయాలు చూసినట్లయితే సర్వలోకంలో మరి ప్రసిద్ధిగాంచినటువంటి వర్తమానము మరి ఈ యొక్క కొండ మీదకి వస్తుంది. 7 ఈ యొక్క 3 అధ్యాయాలు మరి వర్తమానంతో ప్రజలందరినీ నింపి ఆశ్చర్యచకితులుగా చేసినటువంటి ప్రభు మరి అలసిపోయినటువంటి వాడే కొండ దిగి వస్తుంటున్నప్పుడు సమయంలో ఒకరు ఎదుర్కొన్నారు. ఎవరికనో ఇష్టపడి ప్రభుకు మొరపెడుతున్నాడు. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు. ఆయన విశ్వాసం ఉంది. ప్రభు తప్పకుండా ఆయనను మరి స్వస్థపరిచే సామర్థ్యుడని ప్రభు దగ్గరికి వస్తున్నాడు. నీవు నన్ను స్వస్థపరచగలవు, నీకు ఇష్టం. నాకు ఇష్టమే అలా ఇంతకుముందు చూసుకున్నాం. ప్రార్థన ఆలకించేవాడు దావీదు మొరపెట్టిన విధంగా దేవా నా మొర ఆలకింపు కూడా మాట మనం చదువుకుంటున్నాం. నా బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు అనే 2వ వృత్తాంతంలో మనం చదువుకుంటున్నాం. కృష్ణుల గురించి మన ప్రభువానికి ఇష్టమైతే శుద్ధిగా చేయగలరు. ప్రభుకు మొరపెట్టినాడు, మొక్కినాడు అని చూస్తున్నాం. వెంటనే చేయి చాపి నీవు శుద్ధుడవు కా అని మరి ఆ బిడ్డను ప్రభుత్వం తీసుకొస్తారు. వాడగా చూస్తున్నాం. నా చేయి అక్కడ పెడితే నా చేతికి కృష్ణుగా ఉంటుందా అన్నటువంటి అనుభవం. ఇష్టమే శుద్ధుడుగా అని ఆ బిడ్డను శుద్ధి చేసినటువంటి వాడు అవుతున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి మనం మొదలుపెట్టినప్పుడు మన ప్రభువు నాకు ఇష్టమే, నీ యొక్క అవసరత నేను తీరుస్తాను అని ప్రభు చెప్తున్నాను. అసాధ్యమైనది అయినప్పటికీ సాధ్యపరిచే దేవుడు అంటున్నాడు. నీ సమస్య ఏది ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వస్తావా? నీ కుటుంబంలో మరి వ్యక్తిగతంగా ఏ సమస్య ఉన్నప్పుడు ప్రభా నీవు చేయగలవు ప్రభా, ఇప్పుడు చేయండి. తర్వాత స్వస్థపరచబడిన తర్వాత
అది సాక్షాత్తంగా ఉండాలి కదా. అందుకనికే యాజకుని పై కనపరుచుకో. యాజకుడు చెప్పాలా ఏంది, డాక్టర్ అంటారు కదా, స్వస్థపరిచిన తర్వాత మందులు ఇచ్చిన తర్వాత వెళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకో, వెళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకో. మరి ఆ యొక్క మన జ్వరం నీకు ఉంటుందా, ఇన్ఫెక్షన్ ఇందులో ఉంటుందా. ఇక్కడ ఆ యొక్క డాక్టర్ ఎవరు, యాజకుడు అంటున్నాడు. యాజకుని కనపరుచుకో. యాజకుడు చూసి నిన్ను పరీక్షిస్తాడు. ఆ యొక్క కుష్ఠరోగం నీ దగ్గర ఉంటుందా, ఉంటే ఆ యొక్క పాలెం వెలుపలికి వెళ్ళాలి. అప్పుడు పాలెం వెలుపలికి వచ్చినప్పుడు మరి ఆయన పాలెంలోకి పంపడానికి ప్రభు ఇష్టం లేదు కాబట్టి శుద్ధిగా చేయడానికి అదే కాకుండా నువ్వు ఏం చేయవలసినది, నువ్వు కానుక ఎప్పుడు ఇస్తావు అన్నట్టు, మరి కానుక వారి సాక్షాత్తులుగా అంటున్నాడు కదా. అవును, ఈ వ్యక్తి స్వస్థపరచబడినాడు, ప్రభుని స్వస్థ చేసినాడు, మరి ఈయనను పరీక్షించినాము, మరి దానికి సాక్షాత్తుగా. కాబట్టి ఆ విధంగా మరి ఈ యొక్క బిడ్డ యొక్క మరి మనవి ఆలోచించి దేవుడు కార్యం చేశాడు. కాబట్టి నీ నా కార్యాలను చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ విధంగా ప్రభు దగ్గర చూపిస్తాను. రెండవది 5వ వచనం చూస్తాము. ఇక్కడ శతాధిపతి నివసిస్తున్నాడు కదా, శతాధిపతి నివసిస్తున్నాడు. మరి ప్రభు దగ్గరికి ఇక్కడ నుండి అక్కడ రూమ్లో నుండి వచ్చి అంటాడు కదా, ప్రభు చదువుమా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడు ఆయనను వేడుకొనండి అని యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రం సెలవు. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారులకు లోబడినటువంటి వాడని అంటున్నాను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వాడు వస్తాడు. ఆ దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరించు. కాబట్టి ఈ విధంగా శతాధిపతి వచ్చినాడు. 100 మంది సైనికులు ఆయన దగ్గర ఉన్నారు. ఒక సైనికులు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఎందుకు నన్ను పంపించినా వట్టిగా, అక్కడ పని లేదు కదా అని నోరు ఎత్తి పరిగణించిన అనేవాడు ఎవరికి ధైర్యం లేదు. శతాధిపతి కనుక అవసరం ఉన్నా అవసరం లేకున్నా వారిని పంపించేసేది ప్రతి దానికి ఆయన అధికారం కలిగించకపోవడం. ఈ సైనికులు కాకుండా ఇంకేమనుకున్నారా, దాసులుగా ఉంటున్నారు. ఇంట్లో ఉండి మరి సహాయం చేసేటువంటి దాసులు. మరి ఆ దాసుడు పక్షవాదంతో మిగుల బాధలు భరించలేనటువంటి వాడుగా, మరి చూడలేనటువంటి వాడుగా ఉన్నాడు శతాధిపతి. నేను వస్తానయ్యా, జస్ట్ వెయిట్, నేను వచ్చి స్వస్థపరుస్తాను అంటే నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాను. నువ్వు మాత్రం చేయలేదు, నా భాషను స్వస్థపరచాలి. ఇప్పుడు అంటాడు కదా ప్రభు, ఇశ్రాయేలు యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇక్కడ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చదువుకోవచ్చు కదా. ఇక్కడ ఇశ్రాయేలు కాదు, ఎవరు ఈ శతాధిపతి. ఇంతకుముందు ఉన్న కుష్ఠరోగి కూడా ఇశ్రాయేలు కాకపోవచ్చు, కానీ ప్రభు ఈ యొక్క శతాధిపతి మరి ఇశ్రాయేలు కాడు, విశ్వాసం ప్రభు ఆ మాట సెలవిస్తే కాబట్టి యేసు తిరిగి ఇచ్చిన వారితో ఇశ్రాయేల్లో ఎవరిలోనైనా ఇంతవరకు నేను కనుగొనలేదు.
కనుక ఆ విధంగా మరి తర్వాత అంటాడు కదా ప్రభు, ఇక వెళ్ళును 13వ వచనం, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతులు చెప్పాను. ఆ గడియలోనే దాసుడు స్వస్థపరచుడు. కాబట్టి ఇక్కడ సృష్టించడం ఆ శతాధిపతి యొక్క మరి దాసుని స్వస్థపరచుడు కదా. శతాధిపతి కుమారుడు కాదు, శతాధిపతి కుమార్తె కాదు, శతాధిపతి భార్య కాదు కదా. దాసుని కొరకై ప్రాధాన్యపడుతున్నటువంటి శతాధిపతి సైనికుల కొరకు కాదు కదా. శతాధిపతి మరి దాసుని వాడుగా బాధతో వచ్చినటువంటి వాడు సూచన. మొదటి వచ్చినటువంటి వ్యక్తి తన స్వంత అక్కడ నిమిత్తమై వచ్చిన, రెండో వ్యక్తి తన దాసుని కొరకై వచ్చినటువంటి వాడుగా సూచన. మరి ఆ విధంగా దేవుడు గొప్ప కార్యములు మరి చేసేటువంటి వాడుగా సూచన. మరి సమయంలో మరి 14వ వచనము 15వ వచనము చదువుకుంటాము. తర్వాత యేసు పేతురింటిలో పేతురింటిలోనికి ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని చూచి ఆమె చేయి ముట్టగా ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం ఎవరు చెప్పినారు? కపెర్నహూము దగ్గరనే మరి ఆ యొక్క గృహం ఉన్నట్టున్నాడు. కాబట్టి మరి బేతనీయకు అనేక సార్లు ప్రభు వెళ్తున్నాడు పరిచయమైనటువంటి స్థలం. మరి ఇక్కడ మరి మొదటి శిష్యునిగా పిలుచుకున్నటువంటి వాడు పేతురు. నీవు చేపలు పట్టడం మానేసి నువ్వు ఇప్పటి నుండి మనుషులను పడతావు అని అంటే అన్ని విషయాలు వచ్చినటువంటి మరి ఆ యొక్క గృహంలోనికి వస్తున్నాడు. గృహంలో ప్రభు తెలుసు ఏం అక్కగా ఉంటుంది, అయినప్పటికీ పేతురు వెంబడిస్తున్నాడు. కాబట్టి ప్రభువు వెంబడించినప్పుడు నీ ఇంటిలో ఉన్నటువంటి అక్కడ ప్రభు తెలుస్తున్నాడు. లోపలికి వస్తాడు కదా. పేతురు యొక్క అత్త జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ గృహంలో అక్కడ కలది ఏదంటే ప్రభు స్వస్థపరచువాడు, అక్కడ తీర్చేవాడు అంటున్నాడు. కాబట్టి సమయంలో మనం ప్రార్థనకు ప్రభు సన్నిధానంలో మనం కూడినప్పుడు ప్రభు మనతో మరి కార్యాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి దాన్ని అక్కడ తీర్చేవాడు కాబట్టి స్వస్థపరచుకోవాలి. ఇంకొక చూస్తాను. అది 8వ అధ్యాయంలో 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా 23వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రిస్తుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన అందుకు ఆయన వచ్చారు. ఇక్కడ మరి సంగతి చూస్తున్నాం. ప్రభు ప్రవేశిస్తున్నారు, శిష్యులు కూడా ప్రవర్తిస్తున్నారు. అద్దరికి వెళ్ళవాలని వారు అక్కడ మరి ప్రయాణం అవుతున్నటువంటి సంగతి చూస్తున్నాం. మరి యేసు ప్రభు మరి ఆ క్రింది భాగం వెళ్ళి అలసిపోయినటువంటి వాడు కదా. మరి 3 అధ్యాయాలు ఉన్నటువంటి సమానం ఇచ్చినటువంటి ప్రభు అలసిపోయి మరి నిద్రించుండగా, కాబట్టి సైతాను కార్యం చేస్తుంటారు. ప్రభు నిద్రపోయినాడు లే, మనము ఇంకా ఆట ఆడుకోవచ్చు అని ఎవడో సైతాను. కాబట్టి ప్రభు నిద్రపోతున్నాడు, నా వీళ్ళను మనం ఆట పట్టించవచ్చు అని అనుకున్నాడు సైతాను. తుఫాను రేగింది కదా. తుఫాను రేగి నిరాశపరచాడు కదా. శత్రువు మా మధ్య. కాబట్టి మరి ఇంట్లో మరి ప్రభు ఉంటున్నాడు. అయినప్పటికీ శత్రువుడు వాడు యేసు దగ్గరికి వస్తాడు శోధించడానికి. కాబట్టి ఇంట్లో కూడా వస్తుంటాడు. వాడు కిటికీ నుండి వస్తాడో తలుపు నుండి వస్తాడో. కాబట్టి ప్రభు నిద్రపోతున్నాడేమో, ప్రభు నిద్రపోయినాడు, ఈ చేతి వీళ్ళను ఆట పట్టిస్తాము అని చెప్పిన వారికి వీరు అలల చేత కప్పబడి ఉండగా వారు మొరపెడుతూ ప్రభా రక్షింపు, నేను రక్షించుకుంటున్నాను. కాబట్టి ఆ
విధంగా మొరపెట్టడానికి ఆ మొరతోనే ఎవడు సైతానుడు పాల్గొంటున్నాడు కదా. ఆ మొరపెట్టాలని అంటున్నాడు కదా, చూస్తాము. దాని తర్వాత వచ్చినాము. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి ఆ గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయె. మరి చూస్తున్నాం, గాలిని సముద్రము ఆయనకు లోపడుతున్నది. కాబట్టి సమయంలో నీ కుటుంబంలో గాలి తుఫానులు మరి చెలరేగినప్పుడు మరి మా ప్రభు చూడలేదా అని అనుకునే అవసరం లేదు. నేను మొరపెట్టాలని ప్రభు చూస్తున్నాడు. ప్రభావాలను రక్షించడానికి నశించిపోతున్నాను. కాబట్టి మొరపెట్టినప్పుడు వెంటనే అల్ప విశ్వాసం, యూ డోంట్ హ్యావ్ ఎ ఫేత్, నీకు విశ్వాసం లేదు. ఏమని విశ్వాసం లేదు? నా ప్రభు నా దగ్గర ఉన్నాడు. అది అలలతో నింపబడనివ్వండి, నీళ్ళతో నింపబడనివ్వండి, సముద్రం హాయిగా లోనే మునిగిపోదు. ఎందుకు? మన ప్రభు మనతో ఉన్నాడు. మన జీవిత నావలో క్రీస్తును తీర్చుకుని అనేక సర్వీసులు పాట ఉంటుంది కదా. మరి చిరునగవుతో సాగిగలము అనే పాట ఉంటుంది కదా. జీవిత నావలో క్రీస్తును యుంచుకొని యున్నాచో చిరునగవుతో సాగించెదవు భీకర తుఫానులలో, భీకర తుఫానులలో ప్రభువును చేయగా భీకర తుఫానులో మన సమస్యలన్నిటినీ తుఫానులన్నిటినీ చేరుకుంటున్నాడు. కాబట్టి ఎన్ని సంగతి చూసాము, కుష్ఠరోగిని చూసినాము, మన సొంత బాధతో తన వచ్చినాడు ప్రభు దగ్గరికి. ఇంకొక అతను మరి కపెర్నహూములో ఉన్నటువంటి శతాధిపతి వస్తున్నాడు, దాసుని కొరకై పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా నీ సమస్యలు ప్రభువుకు తెలుసును, నువ్వు చెప్పకపోయినప్పటికీ లోపలికి వచ్చేసినాడు. నువ్వు రమ్మని ఆగటం ఉంటే కూడా అనేక దినాలు ఆ యొక్క పేరు లేక ఆగటం నీలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి ప్రభు వస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చేవాడు. మోసంగా చూశారు. నాలుగోసారి తుఫాను రేగినప్పుడు మనం నిరాశపరచక వాటిని నిమ్మలింప చేయవాడు అంటున్నాడు. అల్ప విశ్వాసులారా అని మనం అనిపించుకోకుండా కాక. కాబట్టి శతాధిపతి మరి ఇశ్రాయేలు విశ్వాసం కలిగినటువంటి వాడు అంటున్నాడు. మరి ఇక్కడ శిష్యులు మరి విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడికి చూస్తున్నాము. 28వ వచనం, ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యమును పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ముగ్గురులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాడు. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మల్ని బాధించడు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద వేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందుకు పోనిమ్మని మరి ఇక్కడ ఇద్దరు మనుషులు వస్తున్నారు, దయ్యం పెట్టినటువంటి వాడు. కాబట్టి ఈ దయ్యము ఎవరు మరి చూసినట్లయితే లూకాసు వార్త అదే 8వ అధ్యాయం ఇస్తాము 26వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం. వారు గలిలకి ఎదురుగా దేశంలోకి వచ్చేది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడప్పుడు ఆయనకు ఎదురుగా వచ్చి వాడు దయ్యమును పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండి వాడు యేసును చూచి
వేసి కేకలు వేసి ఆయన ఎదురు సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము నిన్ను వేడుకొనుచున్నాను అనే అన్నాడు. మరి ఇది చూసినట్లయితే మరి ఈ యొక్క వ్యక్తి ఒక్కడు ఉంటున్నాడు ఇక్కడ. ఇంతకు ముందు మరి చూసినాము మరి ఇద్దరు వ్యక్తులు అంటున్నారు. మార్కు రాసిన సువార్తలో కూడా ఒకరే వ్యక్తి మరి చూస్తే 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశంలో వచ్చింది. ఆయన దోణి దిగగా అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి ఆయనకి ఎదురుపడి వాడు సమాధులలో వాసం చేసిన వాడు సమాధిలో వాసము చేసేటువంటి వాడు. కాబట్టి తర్వాత చాలు ప్రభు అడుగుతాడు కదా నీ పేరేమి కదా, వాని పేరేంటి? సేన అనగా అనేక దయ్యములు పట్టినటువంటి వాడు, దాదాపు 2000 దయ్యాలు పట్టినటువంటి వాడుగా చూస్తున్నాము. కాలం రాకముందే నీవు వచ్చినావయ్యా, ఎందుకు వచ్చినావు? మన ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. ఏ సమయంలో? ఈ కరోనా వైరస్ ఉన్న సమయంలో వస్తున్నాడు. కరోనా పోతుంది. అది ఈ యొక్క తెగులు మరి వెళ్ళకముందే అపవిత్రాత్మలు దురాత్మలు సమయం రాకముందే వచ్చినావా ప్రభు, మమ్మల్ని నిలబెట్టడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఉంటుంది కదా, ఇంకో 2 నెలలు అయిన తర్వాత స్కూల్ ఓపెన్ చేస్తాము కదా, మరి ఇప్పుడే వచ్చేసినావా ప్రభు? వెంటనే నువ్వు వారిని వదిలి పొమ్ము అంటారు కదా, అని పేరు సేన. కాబట్టి ఈ సమయంలో మన దేశంలో మరి ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ఈ యొక్క తెగులను ప్రభు మరి దిగి వస్తున్నాడు. ప్రభుత్వం నుండి కదా 2వ దినవృత్తాంతంలో 7:14 చూసినాం. ఆకాశం నుండి అంటున్నాడు కదా ప్రభు, ఆకాశం నుండి దిగి వస్తున్నాడు. మరి ఈ యొక్క ప్రార్థన వినడానికి వస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తామా? ఈ కరోనా దాని విషయంలో ప్రభా ప్రపంచమంతే ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ ఉంటుంది అయినా మరి ఆ కాలం రాకముందే మీరు వాటిని పాల్గొనండి ప్రభా అని మనం ప్రార్థించేవాళ్ళుగా ఉంటుంది. కాక కరోనా వైరస్ గురించి మనం ప్రార్థించి ప్రభా దాన్ని పాల్గొనండి అని చూస్తున్నాం. అవి పందుల యొద్దకు పంపు. అవును, పందుల యొద్దకు వెళ్ళండి మీరు. మరి పందుల నుండి ఎక్కడ పోతాయి? పందులు మరి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయింది. కాబట్టి ప్రభు వాటిని చంపివేయడానికి వచ్చినటువంటి ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈ సంగతులు మనం ప్రభు ఏమైనా చూసుకుంటుంది కాక ప్రభు మనకు సహాయం చేయడం కాక మరి ఈ యొక్క ప్రార్థన మనలను ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన ఆలకించేవాడు మన మధ్యలో ఉన్నాడు కనుక మరి కృష్ణుడికి వచ్చినాడు. తన సొంత తెలుసు ప్రభు వస్తారు ఇష్టాలు ప్రభు అంటే నాకు ఇష్టమే. ఒక శుద్ధుడికి కావాలంటే ప్రభు ఇష్టం లేదా? మరి మనం శుద్ధి చేయడానికి మన ఇంట్లో ఎవరైనా పాపంతో నిండినట్లయితే ప్రభు శుద్ధి చేయాలని కోరుతున్నాం. ప్రభు దగ్గరికి మనము మరి గోకరించినగా ప్రభు మనం స్వస్థపరచబడుతున్నాడు. అదేవిధంగా చట్టాధిపతి ఒక దాసుని కొరకు ఎంతమంది మనం ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఇతరుల కొరకు మనం సంఘంలో అనేక అనారోగ్యమైన వారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో శతాధిపతి ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాము కాక. మూడవదిగా నీ ఇంట్లో ఉన్నటువంటి అవసరం ప్రభుత్వ పేదలు ఇంకా మరి ఆ యొక్క అత్త ప్రభుత్వం ఉన్నాడు. దేవుడు ప్రభు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. లేచాము ఉపచారం ప్రజలకు మరి ప్రభు ఉపచారం చేయడానికి లేచినట్లుగా. నాలుగవది మన ఇంట్లో మన సంఘంలో మన దేశంలో గాలి తుఫాను లేచినప్పుడు ఎవరున్నారు మన మధ్యలో? మన మధ్యలో ప్రభు ఉన్నాడు. అల్ప విశ్వాసం అలా అంటాడు ప్రభు. కాబట్టి విశ్వాసంగా మనల్ని మరి శిష్యులైనటువంటి వారిని ఏమంటున్నాడు? ప్రభు విశ్వాసం ప్రభు లేచి గ్రహించగా మరి మనం. కాబట్టి అలాంటి ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. ప్రభు వైపు చూస్తుంది కాక ఆఖరిగా ఈ కరోనా వైరస్
ప్రపంచమంతయు మరి సేన అంటే అనేక దయ్యములతో మరి నింపబడినటువంటి అపవిత్రాత్మలతో తెగులుతో నింపబడినటువంటి చూస్తున్నాము. ఆ యొక్క ఆందోళన ధూపాన్ని పట్టుకొని ప్రజల మధ్య నిలబడినటువంటి వాడుగా చూస్తున్నాము. ప్రభు ప్రార్థన ఆలకించి మరి ఆ యొక్క చచ్చిన వారి మధ్యలో మరియు బ్రతికిన వారి మధ్య నిలబడినప్పుడు ఆ యొక్క ధూపములు సర్వ మనిషి నేరుగా ప్రవచనానికి వెళ్ళి ఆ యొక్క తెగులు ఆగిపోయింది. ఈ సమయంలో ఈ యొక్క తెగులను దేవుడు తొలగించడానికి సిద్ధంగా వస్తున్నాడు. ఆకాశం దిగి వస్తున్నాడు. దేశమును ప్రపంచాన్ని నేను స్వస్థపరుస్తానంటాడు. కనుక మనం ప్రపంచంలోకి ప్రార్థించడానికి ఈ యొక్క 5 తలములు కలిగినటువంటి వారంగా ఉండి మనం ప్రార్థించుకుంటున్నాం కాక ఆ ప్రభువులకు సహాయం చేయాలి కాక. ప్రైజ్ లార్డ్. వినిన వాక్యాన్ని అనుసరించి అంతరంగంలో ప్రార్థన చేయాలని భారం కలిగిన వారమై గలతీ 6:2 ఒకరి భారం ఒకరు భరించుచు క్రీస్తు నియమం నెరవేర్చని ఉంది. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవట యెహోవా విరోధము పాపము చేసిన వాడని సమయంలో అంటాడు. కాబట్టి మనము నమ్మకంగా సేవల సంఘం క్షేమం నిమిత్తం సరిహద్దులు స్థలపరచబడి నిమిత్తం ఈ కరోనా వైరస్ ప్రభావం నుండి దేవుడు ప్రపంచాన్ని విడిపించు నిమిత్తం కరోనా వైరస్ బాధపడుతున్న వారిని స్వస్థపరిచి రేపు నిమిత్తం రాబో దినాలు ఇంకా దేవుడు కరోనా వైరస్ను తెప్పించు నిమిత్తం మన భారంగా ప్రార్థన చేద్దామా? ఒకరించండి, కళ్ళు మూసుకునండి. మీ గృహాలలో మరి దయచేసి సంఘ ప్రార్థన అనేది సంఘం ఎదుట పాతాళలోక దూరం నిలవలేదు. భూమి మీద మనం ఏది బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడుతుంది. మోకరించండి, ఏకీభవించండి. మీరు కుటుంబంగా కూడా ప్రార్థన చేయండి. ప్రేమల పరలోక తండ్రి, సర్వ శక్తిగల దేవా, నిజమే ప్రభువా, మీరు ఆనాడు ప్రసంగం చేస్తున్నప్పుడు దేవా దృష్టిలోకి వచ్చి నన్ను శుద్ధునిగా చేయనప్పుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కామని స్వస్థపరిచిన దేవుడే ఉన్నావు. ప్రార్థన ఆలకించువాడు సర్వ చర్యలోని యొద్దకు ప్రభా ఆ శతాధిపతి కొడుకై నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుతున్నానన్నప్పుడు నేను వచ్చి స్వస్థపరిచేదనన్నప్పుడు ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చి నేను పాత్రుడను కాను. మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత నందుతాడు. ఇశ్రాయేలులో ఈయనలో ఉన్న విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఇంతవరకు చూడలేదని ఆశ్చర్యపడుతూ వచ్చారు. కాబట్టి ప్రభువా, మరి ఎంతబడిన మీ దాసుని ద్వారా దేవుని మీ వాక్యం హృదయంలో నిలకటి పలిపించేయండి. అలాగో నా దేవా, మేము ప్రార్థన భారం కలిగి ప్రభా కుటుంబం అనే ధోనిలో, దేవుని సంఘం అనే ధోనిలో, శత్రువు అనే గాలి తుఫానులు ప్రభా ఈ కరోనా వైరస్ అనే తుఫాను అనేక విధములుగా వచ్చినప్పుడు శిష్యును మొరబెట్టినప్పుడు మీరు ఆ గాలి తుఫాను ఏ విధంగా గతించినారో మేమన్ని పరిస్థితుల్లో ప్రభా మేము ఇంకటి చూసి మొరబెడదాము గాక. మీ చేత మేము ఉత్తరము పొంది మేము ఆశీర్వదింపబడదాము గాక. ప్రభా ఈ విధంగా సీవన సంఘములో ఉన్న బిడ్డలు పేరున నీ ప్రజలు మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నా. ప్రభా సీవలో నుండి దేవా సీవన కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రభా చిన్నపిల్లల తల్లులకు మంచి ఆరోగ్యంతో ఉంచండి. చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యంతో ఉంచండి. వృద్ధులైన వారు పెద్దవారి మంచి ఆరోగ్యంతో ఉంచండి. ప్రభా మరి షుగరు, బీపీ, అనానుకూలమైన చిన్న అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రజల పైన మీ గాయపరచుకున్న హస్తముతో ముట్టండి. మీ రెక్కలతో కప్పండి. మీ బిడ్డల బలహీనత మీ కృపను ప్రభా చాలనంతగా మీ శక్తి పరిపూర్ణమవును గాక. ముఖ్యంగా జీవగల ప్రభా మరి సుంకరనకు ప్రార్థిస్తున్నా. మీ కుమారుని జీవంగా కండి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. మరి చిన్నది స్వద్ర అన్న తల్లి గారు ప్రార్థిస్తున్న మరి మాటి మంచి ఆరోగ్యంతో ఉంచండి. జాని గారు ప్రార్థిస్తున్నా మంచి ఆరోగ్యంతో ఉంచండి. ప్రభా ఆగారంలో ఉన్న దైవసేవుడు పిలుపు మాటేళ్ళ గారు ప్రార్థిస్తున్న ఉంటండి.
సీను వాళ్ళ మిస్సెస్ ప్రభా వారు తమ కరోనా వైరస్ యొక్క మరి జీవంగా తండ్రి ముఖ్యంగా 7వ తారీఖు ఉదయకాలం ఈ లోకం మొదలైంది. మరి ప్రభా మరి ఈ దినము ప్రభా ఆమె అంత దినాల కార్యంలో మీరు సహాయపడారు. విడబడిన కుటుంబాన్ని మీకు ఆదరణ దయచేయం. ఎలాంటి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి శక్తి గల దేవుడు ప్రభా కుటుంబాన్ని మీరు ఆవరించండి. గాయపరచువాడని కట్టువని చెప్పినాం. అంతేకాకుండా ధ్యానికులు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. మరి శివన సంఘంలో ఉన్న యవన బ్రదర్స్ యవన సిస్టర్స్ మీరు భద్రపరచండి. దుష్టులు ఎక్కడ ముట్టకున్న వారి యవనం పక్షిరాజు యవనం వలె కొత్త తగ్గుచున్నట్టు మీరుతో తృప్తిపరచుదురుగాక ప్రభా. కొత్తగా పెళ్ళైన వారి మంచి సంతానం దయచేయండి. ఈ దినాల్లో చాలా మంది ప్రభా మరి నిలవరయ్యారు. చిన్నపిల్లలకు తలలు పొంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. ముఖ్యంగా జీవగలిగిన మా ప్రభా మరి మీ ఇంటిని ప్రేమించి నమ్మకంగా రికార్డింగ్లో దేగలుతండి. ఈ విధంగా మీ దేవ పరిచర్యలో నమ్మకంగా మోసే దేవునికి అంతట్లో ప్రభా నమ్మకం ఉన్నట్లుగా ప్రభా కలమెండుకునే హ్యాపీ బ్రదరు మరి బుద్ధిని ఇంకా ఎడతెగక సంఘం గురు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. శివన సంఘంలో మరి ఎడతెగక చేతి ప్రేమ నడుస్తుండగా నమ్మకంగా మీ బిడ్డలు ప్రేర్ చేసుకున్నా ఇంకా మీరు బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి సనాతన గారిలో కొంత రెడ్ జోన్ ప్రభావం ఎగురుతూ ఉంటుండగా మరి ఎంతమంది కరోనా వైరస్ చేత బాధపడుతున్నారు ప్రభా వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ లో కరోనా వైరస్ చేత బాధపడుతున్నారు, విడిపించండి ప్రభా. తెలంగాణ ప్రభా, ఆంధ్ర ఏపీ అంతా ఇండియాలో ఉన్న ప్రతి ప్రభా ముఖ్యంగా కరోనా వైరస్ చేత బాధపడుతున్న ముట్టండి. ప్రపంచంలో ప్రభా దైవని మా ప్రభా జీవగని మా ప్రభా మీరే సంపూర్ణముగా కరోనా వైరస్ చేత బాధపడుతున్న వారిని ముట్టండి. ద్వితీయోపదేశకాండం 7:15 నీ మధ్య సర్వరోగము తొలగిస్తానని మాట నెరవేర్చండి. దేవ ఎంతో లక్షల మంది మరణించినారు. కరోనా వైరస్ చేత వారి ఆత్మకు శాంతి, ఇడవబడిన కుటుంబాలు నిత్య ఆదరణ దయచేయండి, ధైర్యపరచండి ప్రభా. నిస్కారణముగా కరోనా వైరస్ ప్రభా దయగలతని ప్రపంచాన్ని అంటుకుంటున్నగా రగలుకుంటున్నగా మీకు మాత్రమే ఆ కరోనా వైరస్ ఆపి ఈ ప్రపంచంలో కరోనా వైరస్ రూపము లేకుండా అనగతొక్కగలిగే దేవుడు ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ దేవ సంపూర్ణంగా నివారణ చే ప్రభుత్వాన్ని వారి వారి దేశాలను కాపాడుకోవడానికి మంచి ఆలోచన దయచేయండి. రాజుల అధికారులకు రక్షణ దయచేమో. రాజుల అధికారుల హృదయాలు నీటి కాలువలే చేసి మీ చిత్తవృత్తిలో తిప్పండి ప్రభువా. ముఖ్యంగా మరి జీవగలుతండి తెలంగాణ నాయకుడు మరి కేసీఆర్ దిగలుతండి, మరి దిగల ప్రభా ఆంధ్ర నాయకుడు ప్రభా జగన్, ఈ విధంగా ప్రభా ముఖ్యంగా రాష్ట్రపతులను గవర్నర్లను ప్రభా మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను దేవ పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి పగలు పరిచయం చేస్తున్నారు. ప్రపంచంలో కరోనా వైరస్ నిమిత్తం రాత్రి పగలు డాక్టర్స్ పని చేస్తుండగా డాక్టర్లను బలపరచండి ప్రభా. ముఖ్యంగా మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభువా. అలాగున్న కరోనా వైరస్ నిమిత్తం ప్రభా మరి ఇంజక్షన్లు టాబ్లెట్లు శాస్త్రాలు ప్రభా మరి వెంటనే కనిపెట్టడానికి మీ జ్ఞానం దయచుకుని ప్రార్థన చేసుకుంటున్నా. ఈ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు ప్రభా మరి రాత్రి పగలు రోడ్లు శుభ్రపరుచుకుంటున్నవారు ప్రతి ఒక్కరిని దీవించుకుని ప్రార్థించుకుంటున్నా. ఈ విధంగా మా సంఘంలో వృద్ధులైన వారు పెద్దవారికి మంచి ఆరోగ్యంతో ఉంచండి. సంఘ సరిహద్దు నిశలపరచండి ప్రభా. రాబోతున్నారు సంఘాన్ని ప్రతి కీడు నుండి తప్పించండి. మోహనతను దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉంటున్న అపాయం రాదు. ఏ తెగులుని గుడారుని సమీపించడు. సార్వత్రి సంఘములో ఉన్న పరిశుద్ధుల చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజలు చుట్టూ ఉండును. ఇశ్రాయేలు కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు. యెరూషలేము క్షేమమును ప్రార్థిస్తున్నా, ఈదును రక్షణకును ప్రార్థిస్తున్నా. దేవా హెబ్రోను దేవా హెడ్ క్వార్టర్కు ప్రార్థిస్తున్నా. హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య దీవించండి. హెబ్రోన్ గౌరవింపాడి ప్రభా. పెద్దలైన వారికి మంచి ఆలోచనతో నింపండి ప్రభా. ప్రయాణకులు తిమోతంకులు పీఠాచార్యులు ప్రభా. వృద్ధాపమందు ఉన్న పెద్దవారు దైవజనులు ప్రభా మరి తోటి వారిని అందరినీ దీవించండి. హెబ్రోను కేంద్రంలో ప్రపంచంలో సంఘాల చుట్టూ మీకు కంచెవేయండి. మీ చిత్తము కాలం ఏం జరగకుండా కాపాడండి ప్రభా. దేగలుతండి మరి సనతన గారి సంఘాన్ని
దేవా మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా ఆన్లైన్ లో జరుగుతున్న పరీక్షలను దీవించండి. రాబోతున్న మీ సంఘం మీద మీ దృష్టి వచ్చి మీ చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి కీడు నుండి సంఘాన్ని తప్పించి అంతకంతకు మీరు వర్ధనింప చేసి కాపాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సర్వత్రి సంఘములో ఉన్న పరిశుద్ధులకును కరోనా వైరస్ చేత బాధపడుతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. Praise the Lord.